జస్టిస్ యశ్వంత్ వర్మ ఇతను దాదాపు అతని ఇంట్లో లక్షల కోట్ల యొక్క 500 రూపాయల కట్టెలు దొరికిన లక్షల కోట్లలో ఆ సొమ్ము ఉంది. దీనికి సంబంధించి అతను ఇంట్లో ఒక ఫైరింగ్ జరిగితే ఆ ఫైరింగ్ ఆర్పడం కోసం ఆ ఫైరింగ్ సిబ్బందిని పిలిపించిన క్రమంలో అతని అతను ఇంట్లో ఉన్నటువంటి స్టోర్ రూమ్లో 500 రూపాయల కట్టలు దాదాపు లక్షల కోట్లలో దొరికినాయట. దొరికినటువంటి అంశాన్ని పోలీసులకు చెప్తే ఆ పోలీసులు దీనికి సంబంధించి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇవ్వడంతో ఇతని ఆ ఇష్యూ కోర్టు వరకు వెళ్ళింది. కోర్టులో ఆ కోర్టు వేసేటువంటి ప్రశ్నలకు దాటవేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆ నోట్ల కట్టలు ఎవరివి అని అడిగితే లేదు నాకు తెలియదు, ఎవరో నేనంటే గిట్టని వాళ్ళు, నేనంటే నచ్చని వాళ్ళు ఎవరో మా ఇంట్లో పెట్టి ఉంటారు, అసలు ఆ డబ్బులతో నాకు సంబంధం లేదు అని దాటవేసేటువంటి ప్రయత్నం చేసిండు. ఆ తర్వాత కోర్టు కూడా గట్టిగా అడిగేటువంటి ప్రయత్నం చేసి నీ ఇంట్లో నీకు తెలియకుండా మీ ఇంట్లో లక్షల కోట్ల రూపాయల డబ్బుల సంచులు మీ ఇంట్లోకి ఏ విధంగా వస్తాయి, స్టోర్ రూమ్లోకి మీ ఇంట్లోకి ఏదైతే ఎంట్రీ కావచ్చు ఎగ్జిట్ మీకు సంబంధించిందే ఉంటుంది, వేరే ఎవరు కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఉండవు. మీరు ఒక జడ్జి అడ్వకేట్ కాబట్టి మీ ఇంట్లోకి ఎవరైనా రావాలంటే కూడా సీసీ కెమెరాలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇవ్వండి అంటే లేదు అతను నాకు ఆ డబ్బుల గురించి నాకు సంబంధం లేదు, ఎవరో పెట్టి ఉంటారు, నిజంగా సీసీ కెమెరాలో ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళతో నాకు సంబంధం లేదు, వాళ్ళు పెట్టిపోయి ఉంటారు తప్ప నాకు ఎటువంటి సంబంధం లేదంటూ కూడా దాటవేసేటువంటి ప్రయత్నం చేసిండు. ఇప్పటికీ కూడా దానికి సంబంధించి మొన్నదాకా వాదనల మీద వాదనలు జరిగినాయి. నిజంగా ఈ వ్యక్తిని కాపాడే ప్రయత్నం జరుగుతుందా? ఒక అడ్వకేట్ జస్టిస్గా పనిచేసినటువంటి వ్యక్తి ఈ విధంగా లక్షల కోట్ల డబ్బులు దోచుకోవడం ఏంటి? నిజంగా ఏదైతే ప్రజలకు న్యాయస్థానాల వల్ల ఈ న్యాయం జరుగుతుందో అదే న్యాయస్థానాల యొక్క జడ్జిలు ఈ విధంగా లక్షల కోట్లలో ఆ డబ్బులు సంపాదించడం ఏంటి? ఇదంతా ఏం జరుగుతుంది అంటూ కూడా ప్రజల్లో రకరకాలైనటువంటి దీనికి సంబంధించి ఏం అర్థం కానటువంటి పరిస్థితులు కనిపించినాయి ప్రజల్లో. నిజంగా దానికి సంబంధించి ఒకసారి వార్త చూద్దాం. ఇతను ఒక దోషిగా తేలిపోయినట్ట, ఈ వాదనల తర్వాత అతను దోషిగా తేలిపోయిండు, నిజం ఒప్పుకున్నట్టు కూడా వార్త చూస్తున్నాం. ఒకసారి చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. పార్లమెంట్కు నోట్ల కట్టల కేసులో జస్టిస్ యశ్వంత్ వర్మ దోషి అంటూ కూడా వార్త చూస్తున్నాం. పార్లమెంట్కు విచారణ కమిటీ నివేదిక, డబ్బు ఎక్కడిదనే క్లారిటీ ఇవ్వలేకపోయారని వెల్లడి. ఇంట్లో భారీగా నోట్ల కట్టలు లభించిన కేసులో ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జ్ జస్టిస్ యశ్వంత్ వర్మను పార్లమెంటరీ ప్యానెల్ దోషిగా తేల్చింది. ఆయనపై మోపిన అభియోగాలు అన్నీ నిజమే అని నిర్ధారించింది. గతేడాది మార్చి 14న రాత్రి ఢిల్లీలోని తుగ్లక్ క్రెసెంట్ వద్ద ఉన్న ఆయన అధికారిక నివాసంలో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలను ఆర్పడానికి వెళ్లిన సిబ్బందికి ఇంటిలోని స్టోర్ రూమ్లో కాలిపోయిన ₹500 కరెన్సీ నోట్ల కట్టలు కనిపించాయి. ఈ ఘటనపై పెద్ద దుమారం అయితే చెలరేగింది. కరెన్సీ నోట్ల కట్టలు ఎక్కడివనే దానిపై విచారణకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రత్యేకంగా ఒక పార్లమెంటరీ ప్యానెల్ని ఏర్పాటు చేశారట. ఇటీవల విచారణ పూర్తి చేసిన కమిటీ బుధవారం పార్లమెంట్లో తన నివేదికను సమర్పించింది. ఈ నివేదిక మాజీ జస్టిస్ యశ్వంత్ వర్మను దోషిగా తేల్చేసిందట. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎవరిది అనే విషయాలపై మాజీ జడ్జి యశ్వంత్ వర్మ సరైన సమాధానం చెప్పలేకపోయాడు. ఎవరో తనపై కుట్ర చేసి ఆ డబ్బును అక్కడ పెట్టారని ఆయన వాదించారట. అయితే తన వాదన నిరూపించడానికి తగిన సాక్ష్యాలు ఆయన చూపించకపోయారు. వర్మ ఇచ్చిన వివరణ ఎక్కడా నమ్మశక్యంగా లేవని, ఆయన సమాధానంలో స్పష్టత లేదని ప్యానెల్ తన రిపోర్ట్లో స్పష్టం చేసిందట. ఏదైతే దీనికి సంబంధించి అధికారిక నివాసం ఢిల్లీలో ఉన్నటువంటి అధికార నివాసం అయినటువంటి తుగ్లక్ క్రెసెంట్ అనేటువంటి ఇంట్లో తన స్టోర్ రూమ్లో ఒక అగ్ని ప్రమాదం జరిగితే దాన్ని ఫైర్ ఇంజన్ సిబ్బంది అక్కడికి వెళ్ళి ఆ మంటలు ఆపేటువంటి ప్రయత్నం చేస్తే అక్కడ ₹500 నోట్ల కట్టల సంచులు కనిపించినాయి. ఆ సంచులు కనిపిస్తే వెంటనే ఇన్ఫర్మేషన్ ఇచ్చిరు, పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో అది కోర్టు వరకు వచ్చింది. కోర్టు అడిగే ప్రయత్నం చేసింది, డబ్బులు ఎవరివి, మీ ఇంట్లోకి ఎలా వచ్చావంటే లేక నాకు సంబంధం లేదు, ఎవరో నేనంటే నచ్చని వాళ్ళు గిట్టని వాళ్ళు మా ఇంట్లో డబ్బులు పెట్టుంటారు, ఇది అంతా ఫాల్స్, నా అసలు నాకు ఆ డబ్బులతో సంబంధం లేదు అని చెప్పేసి దాటవేసే ప్రయత్నం చేసిందట. తర్వాత గట్టిగా అడిగితే ఎక్కడి నుండి వచ్చింది, దాని వెనక ఎవరున్నారని గట్టిగా అడిగితే లేదు అని చెప్పినట. తర్వాత ఆధారాలు ఇస్తాను దానికి సంబంధించి అని చెప్పి మాట్లాడినట. కానీ ఇప్పటికీ దానికి సంబంధించి సరైన సమాధానాలు లేక నిజంగా కావాలని ఇతను తప్పు చేసి కాపాడుకునే ప్రయత్నం చేస్తాను ఒక అడ్వకేట్ కాబట్టి అని చెప్పేసి కూడా కోర్టు నమ్మి అతని దోషిగా ప్రకటించిందట. నేను రిపోర్ట్స్ ఇస్తా దీనికి సంబంధించి అని చెప్పిండట. కానీ ఎటువంటి రిపోర్ట్స్ ఇవ్వకపోవడంతో అతను మాట్లాడే మాటలు ఏవి కూడా నమ్మశక్యంగా లేకపోవడంతో తనని దోషిగా ప్రకటించిందట. అలాగే సాక్ష్యాల భద్రపరచడంలో ఫెయిల్ అట. ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను భద్రపరచడంలో తీవ్ర వైఫల్యం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత స్టోర్ రూమ్లోని కరెన్సీ నోట్లు మాయం కావడం, ఆ తర్వాత వాటి ఆచూకీ లభించకపోవడం అనేక అనుమానాలకు తావిచ్చింది. విచారణ సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించడంలోనూ వర్మ విఫలమయ్యారు. కమిటీ తన నివేదికలో తేల్చింది, నోట్ల కట్టల లెక్క కూడా తేలలేదని సమాధానాలు దాటవేయడం, తప్పించుకోవడం చూడడం కారణాలతో యశ్వంత్ వర్మ లోక్సభ ప్యానెల్ దోషిగా ప్రకటించిందట. వర్మ దోషిగా తేల్చిన నేపథ్యంలో
భవిష్యత్తులో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. సాక్ష్యాలు భద్రపరచడంలో ఫెయిల్ అట. ఏదైతే ఆ నోట్ల కట్టలు ఆ ఫైర్ ఇంజిన్ సిబ్బంది వచ్చి అక్కడ నోట్ల కట్టలు చూసిన తర్వాత పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వెంటనే అక్కడ నుంచి నోట్ల కట్టలు సంచులు మొత్తం మాయమైపోయినాయట. ఏవైతే అంటుకున్నటువంటి కావచ్చు, అంటుకున్నటువంటి అంటే అక్కడ ఆధారాలు లేకుండా సాక్ష్యాలను అక్కడ నుంచి తరలించేటువంటి ప్రయత్నం జరిగిందట. అక్కడ ఇక్కడ కూడా డబ్బులు కనిపించకపోవడంతో అది యశ్వంతే దారి మళ్లించాడు డబ్బులు. అంటే సాక్ష్యాలు దొరకకుండా ప్రయత్నం చేశాడు. అంటే అతను తప్పు చేసి కూడా దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు అంటూ కూడా ఇక్కడ కోర్టు చెప్తున్నా. అదేవిధంగా సరిగా సమాధానం చెప్పకపోవడం, ఇతను చెప్పిన సమాధానాలు ఇవి కూడా నమ్మశక్యంగా లేకపోవడంతో కోర్టు ఇతను తప్పు చేశాడు, నిజంగా ఇతనే దోషి అని చెప్పేసి కూడా నిర్ధారించిందట. నిర్ధారించిన తర్వాత సర్వత్రా ప్రజల్లో ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. ఎందుకంటే ఒక నార్మల్ వ్యక్తి ఆ జడ్జి ప్లేస్లో నార్మల్ వ్యక్తులు ఉంటే ఇప్పటికే కేసులు పడేవి, ఏదో ఒక కేసులు ఇరుక్కొని సెంట్రల్ జైల్లోనో లేకపోతే తెలంగాణ అయితే చెల్లపల్లి జైల్లోనే ఏదో ఒక జైల్లో ఉంచేవాళ్ళు. కానీ ఒక జడ్జి తప్పు చేసిండు, న్యాయ వ్యవస్థలో పనిచేసినటువంటి రాజ్యాంగబద్ధంగా పనిచేసినటువంటి జడ్జే తప్పు చేస్తే మరి అతనికి ఏ విధంగా శిక్ష పడే అవకాశం ఉంది? అతనికి శిక్ష వేసేవాళ్ళు ఎవరు? శిక్ష పడితే ఎంత పెద్ద శిక్ష పడుతుంది? ఎందుకంటే ఒక నోట్ల కట్టలు దొరికాయంటే చిన్న విషయం కాదు. ఒక వ్యక్తి ఇంట్లోనే నోట్ల కట్టలు దొరికితే ఆ పెద్ద ఎత్తున దీన్ని సంచలనంగా మారేది. కానీ ఒక జడ్జు దీనికి సంబంధించి సమస్యల విషయంలో అతను కోర్టులో దీనికి సంబంధించి వాదించేటువంటి వ్యక్తి, రాజ్యాంగ పరంగా నడుచుకునేటువంటి వ్యక్తి, ప్రభుత్వం వల్ల ప్రజలకు సమస్యలు వస్తూ ఉంటే వాటి నుంచి కాపాడేటువంటి వ్యక్తి కాబట్టి ఇతను మరి తప్పు చేసి ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉంది? మరి ఏం జరగబోతోంది జస్టిస్ యశ్వంత్ వర్మ విషయంలో? నెక్స్ట్ ఎటువంటి తీర్పు రాబోతా ఉంది? ఎటువంటి కేసులు ఇతని పైన పెట్టబోతున్నారని చెప్పేసి పూర్తి వివరాలు అయితే తెలియాలి మరి.